ఆరావళి పర్వత శ్రేణి అనేది మ్యాప్లో ఉండే ఒక సాధారణ గీత కాదు. ఇది ఉత్తర భారతదేశానికి భౌగోళిక వెన్నెముక లాంటిది. ఢిల్లీ మరియు ఎన్సీఆర్ ప్రాంతాన్ని థార్ ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫాన్ల నుండి రక్షించే ఏకైక సహజ కవచమిది. ఈరోజు ఆ రక్షణ గోడను కాపాడుకోవడానికి ఒక బలమైన చట్టపరమైన రక్షణ లభించింది. బ్రేకింగ్ అప్డేట్. నిన్న రాత్రి పొద్దుపోయాక కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీ అనే 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు అంటే న్యూ మైనింగ్ లీజులపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక సస్టైనబుల్ మైనింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించే వరకు ఎవరికీ కొత్త అనుమతులు ఇవ్వకూడదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. నేపథ్యం మరియు న్యాయ పోరాటం. ఈ నిర్ణయం ఇప్పుడెందుకు తీసుకున్నారు అని అర్థం చేసుకోవడానికి మనం చరిత్రను చూడాలి. ఆరావళిని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టులో గత 20 దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. 2002 మరియు 2009లో పర్యావరణ విధ్వంసాన్ని కారణంగా చూపిస్తూ హర్యానాలో మైనింగ్పై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయినప్పటికీ రాజకీయంగా పలుకుబడి ఉన్న మైనింగ్ మాఫియా అడవి లేదా కొండ అనే నిర్వచనాల్లోని లొసుగుల్ను వాడుకుని పచ్చని కొండలను ధ్వంసం చేస్తూనే ఉంది.